చూసిండ్రా పెద్ద ఫ్లెక్సీ చౌరస్తాల కట్టి మరీ చెప్పకనే చెప్తున్నాడు పార్టీ మారినోళ్ళ పదవులు పోతాయని. ఫ్లెక్సీ మీద ఏం రాసిండ్రో చూడుండ్రి. ఖైరతాబాద్లో అనివార్యంగా ఉప ఎన్నిక వస్తే 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాకే టికెట్ ఇవ్వాలి. మన పార్టీల నుంచి బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు, ఇట్లా అటు ఇటు తిరిగే దానం నాగేందర్కు అస్సలే ఇయ్యొద్దు అన్నట్టు ఫ్లెక్సీ రాసి పెట్టిండు రాజు యాదవ్ అనే కాంగ్రెస్ లీడరు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఇట్లున్నదంటే పదవులు పోయే నిర్ణయం స్పీకర్ తీసుకుంటే ఇంకెట్లుంటుందో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీల గుంపుల కొట్లాట. దీని మీద దానం నాగేందర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో కానీ వర్గపోరు గట్టిగానే జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలా. ఈ ముచ్చట ఇట్లుంటే సర్కార్ తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న వకీల్ను గట్టిగానే కోపడ్డదట కోర్టు. ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయినోళ్ళ మీద నిర్ణయం తీసుకునే దానికి ఇంకెన్ని రోజులు పడతాయి? పదవీకాలం అయిపోయినాక నిర్ణయం తీసుకొని ఏం లాభం? తొందరగా ఏదో ఒకటి తేల్చుండ్రి అని గరమైందట కోర్టు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పుట్టిందట. అటు బీఆర్ఎస్ పార్టీకి పోదామా అంటే కేసీఆర్ దగ్గరికే రానిస్తలేడట. కాంగ్రెస్ పార్టీలోనే ఉందామా అంటే పదవి పోయేటట్టున్నదట. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇస్తారో ఇయ్యరో. ఒకవేళ ఇచ్చినా జనం ఓట్లేసి గెలిపించే పరిస్థితి ఇప్పుడు లేదని లోపట్నే కుమిలిపోతున్నారట. అటు ఇటు కాకుండా అయింది మా గతి అన్నట్టు మస్తు మదన పడుతున్నారట. ఆటలో అరటిపండు తీరుగా అయ్యిండ్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలని అంటున్నారట. అలా గాసనం చూసిన పబ్లిక్ ఇప్పుడు.